నెహ్రూ గారు హోమీ జే బాబా గారితో అటామిక్ రీసెర్చ్ సెంటర్, కరెక్ట్ బ్రదర్. సో బాంబేలో కరెక్ట్. విక్రమ్ సారాభాయ్ గారితో ఇస్రో స్థాపించారు. ఎంఎస్ స్వామినాథన్ గారి టాలెంట్ని గ్రీన్ రెవల్యూషన్ ద్వారా స్థాపించారు. ఎన్నో చేసిన దేశం మొదటి న్యూక్లియర్ వెపన్ అయింది ఎవరు? శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాదా? అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ గారు బెదిరకుండా ఆ యొక్క రష్యాతో, సోవియట్ యూనియన్తో ఒప్పందం చేసుకొని యొక్క పాకిస్తాన్ని కొట్లాడింది ఇందిరాగాంధీ గారు కాదా? ఇదే బీజేపీని స్థాపించినటువంటి వాజ్పేయి గారు పార్లమెంట్ సాక్షిగా దుర్గామాత, భవానీ మాత అని పొగిడింది నిజం కాదా? ఓల్డ్ బీజేపీకి ఇట్లా లేకుండే, వాళ్ళు ఒక ఐడియాలజీ పరంగా హిందుత్వ ఎత్తుకొని ఇట్లా చేసిర్రేమో కానీ, బట్ గింత అధ్వానం లేకుండే, గింత దిగజారుదం వాజ్పేయి గారు, సుష్మా స్వరాజ్ గారు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు బీజేపీలో ఉండే అప్పుడు ఉన్న లీడర్ గింత దిగజారుతనం లేకుండే. మోడీ, అమిత్ షా వచ్చినాక వరస్ట్ అయిపోయింది. వాళ్ళ కోడలు చెప్తుంది, వాజ్పేయి గారి కోడలు జార్ఖండ్లో, ఆమె చెప్తున్నది వీడిని ఎందుకు చేసిన, గోద్రా అయిన తర్వాత వీడిని ఎందుకు చేసిన ముఖ్యమంత్రి, వీడు ఒక్కసారి ఎమ్మెల్యే గెలవను అని తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని ఎన్నోసార్లు బాధపడ్డాడు వాజ్పేయి గారు. నా గురువు అద్వాని అన్నోడు ఇలా గురువు మీద గుద్ద మీద నిండు. కనీసం అద్వాని గురువుకి చిన్న మంత్రి పదవి ఇవ్వలే ఇలా కొడుకు. ఇక వాని ఎథిక్స్ ఏందో, మోరల్స్ ఏందో మీరే అర్థం చేసుకోండి. పెళ్ళాంతో 3 నెలలు కూడా కలిసి ఉండలే. మరి వీడికి వచ్చే నా కొడుకు కాదు. పెళ్ళాన్ని ఆమె యశోదాబేను ఆమె ఎప్పటి నుంచి 60-70 ఏళ్ళు అయింది. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయింది ఆమె టీచర్. ఓకే, ఇది ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒంటరిగానే బతుకుతున్నది. మరి ఆమెతో కొంచెంతనం చేయలే మోడీ గారు? ఎందుకు చేసుకున్నావురా? మరి పోనీ అఫీషియల్గా విడాకులు తీసుకుంటే ఆమె ఇంకొని చేసుకున్నది, ఆమె పీకేదో. తోక మోడీ అని పెట్టుకుంటా అంటే వద్దంటాడు. ఆమె తన చుట్టాల దగ్గరికి పోవడానికి పాస్పోర్ట్ అప్లై చేసి ఇయ్యాడు ఆమెకి. తల్లి చచ్చిపోతే ఆమె రానియాడు. మళ్ళీ అది అఫీషియల్గా విడాకులు ఇవ్వలే. ఇది విని బతుకు. ఈ లంచ కొడుకులు వచ్చేసి 3 పిల్లలు చేసుకున్నాడు, పిల్లలతో 3 నెలలు కూడా కలిసి లేనోడు. వీళ్ళు వచ్చేసి పక్క వాళ్ళ మీద వ్యక్తిగతంగా నిరాధారంగా ఏది పడుతుంది మాట్లాడతారు. గలీజ్ లంచ కొడుకు. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ లో నరేంద్ర మోడీ ఫోటోలు వచ్చాయి బ్రదర్, దాని గురించి మాట్లాడండి. నాకు ఏమనిపిస్తుంది అంటే నరేంద్ర మోడీని, భారతదేశ బీజేపీని ఈ ఫోటోలు చూపెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అందుకని తెలియదు బ్రదర్. నా అంచనా ప్రకారం అయితే ఇక ఎవరు ఏంటిదో తెలియదు, కానీ ఈ దుర్మార్గుని తీసుకొని వచ్చి ఈ భారతదేశం బాగుపడొద్దని తీసుకొచ్చి అల్లె పెట్టిర్రేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 8%, ఆ మిగతా ప్రపంచంలోని అన్ని దేశాలు 3% జీడిపి పెరుగుతుంటే భారతదేశానికి 8%, 9% పెరుగుతుంటే మన్మోహన్ సింగ్ గారు వాళ్ళు తట్టుకోలేకపోయారు. గిట్లయితే ఇది నంబర్ 1 అవుతుంది అని చెప్పి ఈ దుర్మార్గం తీసుకొచ్చి పెట్టిరేమో అనిపిస్తుంది నాకు. సో సంతోష్ కుమార్, వాస్తవం అన్న 100% పోయిన వారి గురించి కాదు బ్రదర్. ఇప్పుడు ఓకే, వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళకి ఏమనిపించిందో చేసిర్రు, అయిపోయింది, చరిత్ర అది. ఓకే, వాళ్ళ బర్త్డేలకో వాళ్ళ డెత్ డేలకో వాళ్ళకి గుర్తు చేసుకుంటాము, అది వేరే ముచ్చట. వాళ్ళ చరిత్ర గురించో, అంబేద్కర్ గారు ఆయన చనిపోయిన వర్ధంతి రోజు, ఓకే, పూలే గారు, సంబడి ఓకే, అంతవరకు మేక్ సెన్స్. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏముంది మాట్లాడతాం. కానీ పొద్దుగాలేస్తే ఇప్పుడు ట్యాక్సులు తీసుకుంటా, పొద్దుగాలేస్తే గాంధీ గారి మీద, నెహ్రూ గారి మీద బురద వెళ్తా అంటే ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ నిజంగానే మీరు చెప్పినట్టే దుర్మార్గం అనుకుందాం, ఇప్పుడు వాళ్ళ మీద బురద వెళ్తే ఏం మారుతుంది? ఇప్పుడు ట్యాక్సులు తీసుకుంటే ఈ ట్యాక్సులకి, ఇప్పుడు చేస్తున్న పరిపాలనకి, ఈ కరెంట్ ఇష్యూస్ మీద కదా మాట్లాడాల్సింది. నీవు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం ముచ్చట కోసం. సో ఇప్పుడు అది చరిత్ర నుంచి అయితే పాఠాలు నేర్చుకుంటాం, లేకపోతే జ్ఞాపకాలు ఉంటాయి. కానీ చరిత్రను అయితే మార్చలేం కదా. దాని గురించి పొద్దుగాలేసి ఇప్పుడు ఎందుకు చర్చ? ఇవేమి కాదంటే ఎన్నికల ముందు బాంబులు పెట్టేసి ముస్లిమ్స్ అనాలి. ఇప్పుడు అది ఇక బాంబులు పెడితే కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు అన్ని టెక్నాలజీలు వచ్చినాయి కాబట్టి ఇక ఏం చేస్తున్నారు, ఇక స్టార్టింగ్లో ఈవీఎంలో రిప్లేస్ చేస్తే అట్లా కూడా దొరుకుతారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫేక్ ఓట్లో యాడ్ చేసుకుంటారు. గలీజ్ వాడక, గింత గలీజా. సంతోష్ కుమార్, వాస్తవం అన్న 100% పోయిన వారి గురించి తప్పుగా మాట్లాడడం సిగ్గుచేటు. 12 సంవత్సరాలు 12 ఏళ్ళు తక్కువ అమౌంట్ కాదు కదా. వాడు 60 ఏళ్ళు 70 ఏళ్ళ ప్రతి 5 ఏళ్ళకి ఎన్నికలైనాయి కదా. ప్రతి 5 ఏళ్ళకి ప్రజలు ఓట్లు వేసారు కదా. అప్పుడు కూడా నువ్వు బీజేపీ పోటీ చేసినావు కదా. 60 ఏళ్ళు అంటారు ఎందుకు? ఎవ్రీ 5 yearsకి ఎన్నికలు జరిగినాయి కదా. మరి ఆ 60 ఏళ్ళలో ఏమేం చేసిండో మేము చెప్తాం రా. ఈ 12 ఏళ్లలో మోడీ గారు ఏం చేసిండో చెప్పండి రా.
మధ్య తరహా ప్రాజెక్టులు, ఇక భారీ ప్రాజెక్టులు, బహుళార్థ సాధక ప్రాజెక్టులు, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేసే ప్రాజెక్టులు, హైడ్రల్ పవరు, థర్మల్ పవరు, అనేక ఎన్టీపీసీ, సింగరేణి కాలరీస్, ఇలా ఇక బిలాయి ఉక్కు కర్మాగారాలు, శాంతాడంత లిస్టు పొద్దుగాలేస్తే నేను చెప్తా. అట్లా మోడీ గాడు ఏం చేసిండో ఒక్కటి చెప్పరు, అమ్మినే కాకుండా గుద్దం మీద అంత లంచ కొడుకు. వాడు కట్టిన అమ్ముకుంటే వాడు ఏం చేసిండటం. ఎవడన్నా ఏమన్నా ప్రభుత్వము, అది ఎవడన్నా కానీ, నిజాములు కానీ, కుతుబ్ షాహీలు కానీ, కాకతీయులు కానీ, ఇంకొకరు కానీ, ఓకే, వాళ్ళ కాలంలో కట్టిన వాటికి వాళ్ళకు ఆ రాజు పేరు కానీ, ఆ ప్రాజెక్టు మీద పనిచేసిన వారి పేరు కానీ, అది దానికి పేర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు రామప్ప గుడి అనేట ఆయన ఒక కర్ణాటక చెందినటువంటి ఒక శిల్పి రామప్ప అనేట ఆయన అందులో ఆయన కాంట్రిబ్యూషన్ బాగా ఉంది కాబట్టి ఆ తేలే రాళ్ళ ఇటుకలతోటి ఆయన అంత మంచిగా అద్భుతంగా భూకంపాలు వచ్చిన తట్టుకునే విధంగా అత్యంత శిల్ప సంపదతోటి రామప్ప గుడిని కడితే ఆ శిల్పి పేరు మీద రామప్ప గుడి అని పెట్టాం. ఇలా పేరు మారుస్తా మోడీ అప్ప అని పెడతా అంటే, లౌడలప్ప అని పెడతా అంటే గుద్దం మీద అనరా? దానికి ఒక చరిత్ర ఉన్నది. రామప్ప అనగానే ఆ శిల్పి గుర్తుకొస్తాడు, ఆ కాలంలో ఉన్న కాకతీయులు గుర్తుకొస్తారు, కాకతీయ రాజు గుర్తుకొస్తాడు, వాళ్ళ చరిత్ర గుర్తుకొస్తుంది. కాబట్టి ఆయా కాలంలో వాళ్ళు ఏం చేసిరన్న దానికి అదొక సింబాలిక్గా వాళ్ళు ఆ పేర్లు పెడితే, ఇలా హైదరాబాద్ పేరు పెట్టినాం. హైదరాబాద్ అనే నగరాన్ని నిర్మించింది కుతుబ్ షాహీలు అనేది ఒక చరిత్ర ఉన్నది దానికి. ఇప్పుడు హైదరాబాద్ పేరు మారుస్తా అంటే ఏమవసరం? ఆ చరిత్రను తుడిపేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? నువ్వు తుడిపేస్తే, నువ్వు పేరు మారిస్తే చరిత్ర పోతుందా? పుస్తకాలకు వెళ్ళి పోతుందా? చరిత్రకారులు చెప్పరా? ఇంటర్నేషనల్ చెప్పరా? వికీపీడియాలు చెప్పయా? ఏఐలు చెప్పయా? ఎందుకు నువ్వు వచ్చింది పేర్లు మార్చడానిక? నువ్వేమైనా కట్టు, నీ పేరు పెట్టుకో, మేము వద్దంటున్నామా? ఇలా కొత్త పథకం పెట్టుకో, అటల్ యోజన అని పెట్టుకో, లేదా మోడీ వల్లభాయ్ పటేల్ పేరు తీసేసి మోడీ పేరు పెట్టే బదులు కొత్త స్టేడియం కట్టుకొని మోడీ స్టేడియం అని పెట్టుకో. అంటే దాని అర్థమే సెకండ్ గ్రేడ్ ఉన్నటువంటి కాలేజీలని వాటిని ఐఐటీలని పేరు పెడుతున్నాడు. అంటే అర్థమైంది, నువ్వు కొత్తది కట్టేది లేదు ఒక్కటి కూడా. కొత్త వాటికి నీ పేర్లు పెట్టుకోరా, మేము వద్దంటున్నాం రా. నీ సావర్కర్ పేరో, నీ గోల్వాల్కర్ పేరో, నీ లౌడగాన్ పేరో పెట్టుకో, మేము వద్దంటున్నావా? అంటే మీకు కొత్తది కట్టేది లేదు, సింపుల్. అర్థమైందా? వాడు మంచి చేసిన చరిత్రను తీసేయాలి, వీనికి కొత్తది కట్టేది లేదు. అంటే ఒక సిల్లి గవ్వ కూడా వీడు చేసిన 150 లక్షల కోట్ల అప్పు కానీ, పొద్దుగాలు వేస్తే ప్రజలు కడుతున్న ట్యాక్సులు కానీ, వీడు మన కోసం ఒక్క సిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టేది వీనికి ఉద్దేశం లేదు అనేది మనకు అర్థమవుతున్నది. అది కాకుండా వాళ్ళుగా మన తాతలు మన తండ్రులు కట్టిన ట్యాక్స్ డబ్బులతో కట్టిన అన్ని అమ్ముకొని దెంకపోతున్నాడు తన గుజరాతీ దోసు. అంటే వాడు వచ్చింది దోసుకోవడానికే, 3 తరాల సంపద దోసుకుంటుండు. అప్పులు చేసి ఆ అప్పులు ఎవడు తీర్చాలి? మన కొడుకో, మన మనమడో, మన బిడ్డనో తీర్చాలి. అంటే ఫ్యూచర్ జనరేషన్. ఇప్పుడు కట్టిన ట్యాక్స్లు ఎడిపోతున్నాయి ఎవరికి తెలియదు. ఓకే, మరి అన్ని అమ్ముకుంటే మన తండ్రో మన తాతనో కట్టిన ట్యాక్సులతో కట్టిన అవన్నీ అంటే 3 తరాల సంపద దోసుకోబోతున్నారు లంచ కొడుకులు. అయినా సరే నేను నోరు మూసుకొని నేను మోడీ జై మోడీ లౌడల మోడీ జై రామ్ అనుకుంటే కూర్చోవాలి. ఏ ప్రశ్న అడిగినా జై శ్రీరామ్ అంటే బూ వస్తుందా?